నాకు తెలిసినటువంటి తెలుగు పండితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు జంపాల నరసింహం గారు. అందరూ నరసింహం గారు అని అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు, నా పేరు నరసింహం అనేవాడు. ఒకరోజు ఆయన ఇంట్లో పిల్లొచ్చి పాలు తాగిపోతుంది. ఆయన భార్యకి ఆయన ఏమని చెప్పాలంటే, చూడవమ్మా పిల్లొచ్చింది, పాలు తాగిపోతుంది, ఇల్లు వెళ్ళగొట్టమని చెప్పాలా. ఆయన చాదస్తం ఎంత ఉందంటే, ఓ ప్రేయసీలలామ మదీయ గృహ మధ్యాంతరమున మార్జాలం వేగి క్షీరమ్మం గ్రోలుచున్నది, నీవు సత్వరం బెడలి అద్దానం పరం ద్రోలుమన్నాడు. ఈ లోపల పిల్లి రావటం, పాలు తాగటం, కొండ పగలగొట్టడం అయిపోయింది. ఓ పెద్ద మనిషి, నువ్వు ముందే పిల్లొచ్చిందని చెప్తే నేను కనీసం కొండనా దక్కించుకునేవాడు కదా అని భార్య అంటం జరిగింది. కాబట్టి తెలుగు భాషా పండితులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టొద్దు దయచేసి. మరి భాషలో మరి మనం యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తాయి, తప్పదు. మనం అనేక వందల సంవత్సరాల నుంచి మరి ఈ భాషకి అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఒక్కసారే ఈ భాషని మన మీద అర్థం కానటువంటి పదాలతో రుద్ది భయపెట్టొద్దని మిత్రులకు మనం చేస్తున్నా.